సరసమపి శోషహేతుం కొమలమపి కరూరం నమ్రమప్యున్నతం కేశరమప్యకల అలబలకృతం లలితమపి ప్రౌఢం ఆలాపమాకర్ణ్యాకర్ణపుత్రేక్షో ప్రేక్షకస్తిమి చస్తిమిత పక్ష్మతయా దుర్విష దుఃఖ భాష్పో కృతావయతాక్షం తన్ముఖం స్వభావధీర ధీర ప్రకృతిరపి నితరాం పర్యాకులోభవత్ అధ కాదంబరీ శరీరాదివాలాపదేరైవ సహాయగచ్చ యోగ పదగ్రీతో హృదయే మంజునా కంఠే జీవితేన అధర పల్లవేవేవధునా ముఖే స్వరితేన వానాసాగ్రై స్ఫురితేన చక్షుషి బాష్పేణ తుల్యవృత్తిర్భూత్వా కాదంబర్యాః శరద్బాష్పవిక్షేపకుల్యా కులాక్షరముచ్చైః ప్రత్యువాచ పత్రలేఖ కిం కరోమి అనేన దురాత్మా దుఃఖ్యః శిక్షితేన అజ్ఞానాభిమాని పండితం మన్యేన దుర్విదగ్ధేన దుర్భిద్ధినా అలీలకధీరేణ స్వయం కృతమిచ్చా వికల్పసహ సహస్రా భరితేన అశ్రద్ధధానేన మూఢహృదయేన అద్య దేవానేక ప్రకారం శృంగారరుచావాచార్యేణ భగవతా మనోభవేన అంతర్గత వికారా వేదనాయమాముద్దిశ్య బలాత్కార్యదే తత్తదేవాదృష్ట పూర్వత్పాద్ధితవ్య కంజకానాం రూపానురూపలీలా సంభావజాతజాయాచ్చ తావతో మనోరథస్య ఉన్మతముపర్య సంభావన యాచ సర్వం సహజేవమేవ ఏతాదస్యాః చ వికల్ప సంశయ దోలాధిరూఢం మాం గ్రాహయతేవ మీదృశస్య వ్యాధు కస్య వతోపాలస్య హేతూనాం నీతోస్మి మన్యేత మమాపి మనో వ్యామోహకారికోపి శాప ఏవాయనుమింజధా అప్రబుద్ధబుద్ధేరపి యేషునః సందేహ ఉపపద్యతే స్థేష్పది స్ఫుటేషు మదననికంచేషు కథం మేధేవ్యాముహ్యేత తిష్టన్త్వే వధావద అతిసూక్ష్మదయా దుర్విభావ వృత్తి నితాని స్మితావలోక తక ధిత విహృత నీలాలజ్జాయిత నియాన్యంజధాపి సంబంధి చిరానుభూతాత్మకంఠ సంభ్రంభ సుభగ గంభారమివితం కృతపుణ్యస్యమేవ దక్షిణమేవ కంఠే కారయంచాకిమివ తాం వేదినం అపి చ గృహీమహం గృహకవృత్తాంతస్తుతమాపి ప్రత్యక్ష ఏవ తత్కిమత్ర ప్రణయకోపాక్షియా అంజధా వ్యాహృతం తే యా సర్వ ఏవాయం విపర్యయాన్మమ దోష తదుదనా ప్రాణై ఉపయయంత్యమానస్తథా కరోమి యథానేకదృశేమ కాంతనిష్ఠురహృదయే జానాతి మాం దేవీ ఇచ్చేవం వతే చంద్రపీలే శ్రావిశైవ ప్రదస్తే వేత్రహస్తా ప్రతీహారీకృత ప్రణామావ్యాజ్ఞాపయ యువరాజ ఏవం సమాదిత శతి దేవీ విలాసవతి కృతజల్పాత్ పరిజనః కృతం మయా యథా కిల పృష్ఠతః స్థితాజ్యపత్రలేఖాత్ర పునః పరాగతేతి న చ మే త్వయ్యస్య అంచ కశ్చిదపి స్నేహాస్య విశేషో విలసతీతి మయీ వేయం సంబద్ధితా అపి చ కాపితకా వాపి మహతి వేళావర్తతే అదృశ్యశ్చత ధనయాస వహైవాగచ్చ మనోరథ శత లబ్ధ మతి దుర్లభం త్వన్ముఖ కమల అవలోక మితి.
చంద్రాపీడస్తుతదాకర్ణ్యచేతశ్చ కరోదహో సందేహడోలారూఢం మే జీవితమేవం మంబానివేశం అవి మామానుపశ్యంతి దుఃఖమాస్తే పత్రలేఖాముఖేవ జైవ ఆజ్ఞాపితమాగమనాయ మే నిష్కాదనవత్సలేన దేవీ ప్రసాదేన ఆజన్మక్రమాహితో బలవాన్ జననీ స్నేహ వాంఛాన్ కూలం హృదయా విమోచ్యం తావత్తావ చరణశుశ్రూషాం సుఖం ముఖం ప్రమాధీ మన్మథహత కరిణి గురుజనలాలనా దుస్సహాన్యుత్కంఠిత అన్యనుభవంధిని బాంధవ ప్రీతి కుతూహలన్యది సవ ప్రార్థనా ముఖావలోకిత కులగ్రమాత రాజానో జీవిత బలం ప్రియతనూ మా ముఖావలోకనం అనురక్తా ప్రజా గరీయాన్ గంధర్వరాజ సుతానురాగ దుష్యజా జన్మభూమి పరిగ్రాహ్యా దేవీ కాదంబరీ కాలాతిపాతాపహం విప్రకృష్టమంతరం హేమకూట వింధ్యాచల యోరితి ఏవం చింతయంతేవ ప్రదీహార్యోపదిశ్య మాం నవత్మా పద్మా పత్రలేఖాకరావలంబనీ జననీ సమీపమగాత్ తత్రైవ చ తమ నేన ప్రకార జననీ లాలస సుఖాచేతితం దుర్విషః భూయో హృదయో ఉత్కంఠోది వసమనయత్. పత్రలేఖ ఏం చెయ్యను నా లేనిపోని అతి తెలివి వల్ల ఆమె నా ఎడ కనపరిచిన ప్రేమ లక్షణాలన్నీ నా మూఢ హృదయం నమ్మలేకపోయి. అంతకుముందు దివ్య కన్యలను చూడక అలాంటి రూపవతికి సహజ విలాసేలే కావచ్చు అనుకొని అంతటి కామన నా వంటి వాడి మీద ఎందుకు కలుగుతుంది అనుకొని అలాంటి అనుమానాలతో ఆమె వేదనను నీ నిందకు పాత్రుడయ్యా. అలా నా మనసు మోహితం కావడం ఏదో శాపం వల్లను, లేకపోతే ఎంత అజ్ఞానికైనా సంశయం కలగని ఆ మదనార్తి లక్షణాలను నేనెందుకు గ్రహించలేకపోయా. పోని మరీ లోతుగా చూస్తే కానీ అందులోని ఆంతర్యం అర్థం కాని చిరునవ్వు, చూపులు, మాటలు, చిరుసగ్గులు వదిలేద్దాం. అవి మరొక కారణం వల్ల కనిపించవచ్చు. కానీ ఎన్నాళ్ళు నా మెడలు వ్రేలుతూ ఉన్న ఈ హారమైనా అది తెలియచేయదా? ఇక నీ హిమగృహ వృత్తాంతం నీకు స్వయంగా తెలుసు. ఇవన్నీ నేను తలకిందులుగా భావించటం నా దోషం. ఇప్పటిక ప్రాణాలు వదలవలసి వచ్చినా సరే నన్నిలా కఠోర హృదయనిగా కాదంబరి భావించకుండా ఏం చెయ్యమన్నా ఇలా చంద్రాపీడు అంటూ ఉండగా బెత్తం పట్టుకొని ప్రతిహారి వచ్చి నమస్కరించి మనవి చేసి రాణిగారి ఆజ్ఞ నా పరిజనుడు చెప్పగా విన్నాను. అక్కడే ఉండిపోయిన పత్రలేఖ వచ్చిందట. నిన్ను ఎలాగో దాన్ని అలాగే పెంచాను. నిన్ను చూసి చాలాసేపు అయింది. ఆ పిల్లతో కలిసి రా నాయన. ఎన్ని కోరికలు కోరో చూడనూచుకున్న నీ ముఖాన్ని ఒకసారి చూపించు. ఇది రాణి గారి. అప్పుడు చంద్రాపీడు మనసులో ఇలా అనుకున్నాడు, అబ్బా నా జీవితం ఎంత సందిగ్ధ స్థితిలో కుట్టుమిట్టాడుతో. ఇది చూస్తే అమ్మ ఒక నిమిషం నన్ను చూడలేకుండా, అది చూస్తే పత్రలేఖతో నన్ను రమ్మని దేవి కాదంబరి అకారణ వాత్సల్యం కనబడి పుట్టిన నాటి నుంచి పెరుగుతూ వచ్చిన మత్తు ప్రేమ బలవత్తరం. హృదయమేమో వాంఛా వ్యాకులమై పితృసేవా సుఖం విడవరాని ఆడు మన్మధుడేమో నులిమేస్తున్న పితృసేవాకం పెద్దల లాలన మధురాతి మధుర ఉత్కంఠ ఓర్వరాన్. మరి బంధుప్రీతి వదులుకోలేదు. కొత్త కోరిక ఉబుకుతో కానీ వంశక్రమానుగతులై రోజు చూసే రాజులను వదులుకోగలన? ప్రియురాలి ముఖ దర్శన జీవిత బలం అనుకుంటా. కానీ ప్రజలు నాపై అనంత అనురాగం ఉందిగా. గంధర్వరాజపుత్రికి అనురాగం గొప్పది. కానీ జన్మభూమిని వదిలి వెళ్ళలేను కదా.
దేవిని అనుగ్రహించాలని ఉంది. సమయమేమో మించిపోదు. ఇంతకు హేమకూటానికి వింధ్యాచలానికి మధ్య ఎంత దూరం? అలా తలపోసుకుంటూనే చంద్రాపీరుడు ప్రతీహారి దారి చూపించగా పత్రలేఖ చెయ్యి పట్టుకొని తల్లి దగ్గరకు వెళ్ళారు. అక్కడే తల్లి అనేక విధాలు లాలిస్తుండగా ఆ హాయిలో తన మనసులోని ఉత్కంఠను తలుచుకోకుండా పగలెల్లా గడిపేశారు. ఉపనతాయాంచాత్మనింతాయామివ అంధకారిత దశ దిశి సర్వార్యాం అనివార్య విరహ వేదనోన్మజ్జమాన మానసాకులేషు కలకరుణముచ్చైర్వ్యాహరచ్చుకపచ్చక్రవాకయుగడీశేషు జిత స్మరశరముత్సర్పమాణేషు చంద్రపసోన్పాలధూళిధూసనాలోకేష్వ అగ్రమయూఖేషు విజృంభమాణ కుముదిని శ్వాస పరిమళగ్రాహిణి మందమందమావాతు మారబ్ధే ప్రదోషాని చ శయని వర్త నిమీత తలోచనో ప్య ప్రాప్త నిద్రా వినోద హేమకూటాగమన ఖేదాన్ని పశ్య విశ్రాంతేనేవ పాదపల్లవఛాయాయాం జంఘానుకార సారాధి రోహణాలగ్నేన నేవ సుహంతయో పూర్వో లిఖితే దేవ విస్తారిణి నితంబ ఫలకే మగ్నేనేవ నాభిముద్రాయాముల్లసితేనేవ రోమరాజ్యామారూఢేన వ్రతివలితో స్వాన హారిణీ మధ్యే భాగే కృతపదే నేవ ఉన్నతి విస్తారజాలి విస్తర తడే ముక్తాత్మనేవ బాహుహ్వే కృతావలంబ సేవే వహస్తయో ఆసృష్టేన అవకంఠే ప్రకృష్టేనేవ కపోలయో उत्कीर्णनेवाधरकुटिग्रदितेन नासिकामुक्ते उन्मीलितनेव लोचनयोः स्थितेनेव ललाटजालाय मन्वितेनेव शिखुरभारान्धकाराय प्लवमानयन सपर्वतोरि उदिक्पथ स्लाप्लानिवालावण्यपयः पूरप्लवेन मनसा सस्मारश्चराय सर्वभूतस्य कादम्बरीरूपस्य ఇంతలో చీకటి పడింది. తన వేదంలాగానే చీకటి ఉంది. దిక్కులు కూరుకుపోయాయి. ఎందరు బాసిన చక్రవాక భక్తుల జంటలు విరహ వేదనతో ఆకులపాటు చెంది కరుణగా అరుస్తున్నాయి. మన్మథ బాణాలను ఉత్తేజపరుస్తూ చంద్రుడి బూడిద రంగు తొలి వెలుగు వ్యాపించింది. ఆవులించిన కలువల వాసనను పరిగ్రహిస్తూ సాయంకాల వాయువు మెలమెల్లగా వీగటం ప్రారంభించి చంద్రాపీరుడు పడుకొని కళ్ళు నులుముకొని మనసు కాదంబరి రూపాన్ని సంస్మరిస్తారు. నిద్రలేదు. హేమకూటాన స్రవతోలాగా తనకు ఆ కాదంబరి రూప పాదఛాయలో విశ్రమించి ఆమె పిక్కల మీదుగా వెళ్ళి గూరవలపై అతను మనసు తగులుకుంది. విశాలమైన ఆమె నితంబ భాగంపై చిత్రితమైనట్టు, నాభిలో లగ్నమైపోయినట్టు, అరుపై మెరసినట్టు, వళిత్రయ సోపానాలపై ఎక్కినట్టు, ఉన్నతము విస్తారమైన గురోజపాలిపై కాలూలినట్టు, ఆమె బాహువులతో కలిసిపోయినట్టు, కంఠాన్ని కౌగలించుకున్నట్లుగా, చెక్కిళ్లలో చేరిపోయినట్లుగా, పెదవిపై చీలలు అందించినట్లుగా, ముక్కుపడకు కట్టివేసినట్లుగా, కన్నులలో కళ్ళు తెరిచినట్లుగా, నుదిటిపై చేరబడినట్లుగా, ముంగురుల చీకట్లలో కలిసిపోయినట్లుగా, ఆమె రూపం లావణ్య ప్రవాహంలో మునిగిపోయినట్లుగా అతని మనసు కాదంబరి రూపాన్ని భావించుకుంటూ ఉండిపోయి ఆనాటి నుండి ఆమె తనదన్న భావం కలగగానే ఆమెను రక్షించే భారం తందనిపించి
అందువల్లనే ఆమెపై మన్మధుడు బాణాలు విడుస్తున్నాడని తోచినప్పుడల్లా ఆ బాణాలు ఆమెపై పడకుండా తన్ను అడ్డు వేస్తూ జాజి పువ్వుల కంటే కోమలమైన ఆమెపై బాణాలు వేస్తున్నవి సిగ్గులేదా అని మన్మధుడిని నిందించాడు. కళ్ళ నిండా నీరు క్రమగా చూస్తూ ఉండేవాడు. బాణాల తాకిడితో మూర్చపోయిన వాళ్ళకి తెలివి తెప్పిస్తున్నారు ఎందుకే అని తిడుతున్నట్టు చిరుచెమటలు వెలారుస్తూ సుదీర్ఘమైన నిట్టూర్పులు విడుస్తున్నారు. అతని వడలెల్లా ఎప్పుడు గగుర్పాటుతో కలపడు. ఈ వేదన భరించగలనాదేనా అని అడిగి కడుక్కుందామని తన మనసును పంపినట్లుగా శూన్యమవుతున్నాడై ఆ ప్రశ్నకు జవాబు కోసం ఎదురు చూస్తున్నట్లుగా మౌనంగా ఉండిపో. ఆమె ముఖాన్ని భావించుకుంటూ మిగతా ప్రపంచాన్ని కాదనలేకపోయింది. చంద్రబింబాన్ని చూసిన అతని చూపులు పులకరించల. ఆమె మాటలే గింగురమన్నట్టు వినపడుతుంద. చెవిలో ఇంకొకటేమీ దూరట్ల. వీణావాదనం కూడా అతని చెవుల మెరిసే నిలుపు ఆగిపోయింది. ఆ ఏ హితవు చెవికెక్కడల్లా. మిత్రవాక్యాలు కన్న కఠోరాలై బంధువుల పలుకులు హాయి కొత్తటం. తన మనసు బయటపడిపోతుందేమోనని పూర్వంలాగా ఎవరికి దర్శనం ఇవ్వటం. అతని మనసులో కామాగ్ని నాలుకలు దాబి మండిపోతున్న పెద్దలకు తెలుస్తుందని సిగ్గుపడి అతని కామరాకుల తల్పంపై శయనం లేదు. తామర తూడలపై పడుకున్న కైల కప్పుకోల నీటి బొట్టు ముత్యాల్లాగా మురులు కలుగుతున్న తామరాకులను కనీసం ప్రక్కకు కూడా రానివ్వటంలా. పూలు చెరువుటాకులు తెచ్చి పంపాసమని పరిజనులను ఆజ్ఞాపించటం లేదు. నిరంతరం నీరు చెందుతూ చల్లని శీకరాలు వెదజల్లే ధారాగృహం ముఖమైన చోటల్లా. చేనుకలు రాలుతుండగా చల్లగా ఉన్న పెరటి పూల తోటలోని పొదరిండ్లలోకి కూడా వెళ్ళి కూర్చుండటం లేదు. చందన రసంతో కడిగిన మణికుట్టిమాలపై కూడా యథోచ్ఛదేచ్ఛగా దొరకటం లేదు. వెన్నెల వెలుగులు పడిగి గడిపోయే చంద్రకాంత మణిముకురాలలో తన రూపునైనా అతడు చూసుకోవట్ల. ముకురం అంటే అర్థం కదా. ఇంతేలా చివరకు కాస్త ఎండిపోయి హరిచందన రసానైనా కాళ్లకు పూసుకో. ఇలా చంద్రపీడుడు రాత్రింబవళ్ళు ఎడతెరిపి లేని మన్మథాగ్నిలో దగ్ధుడవుతూ అంత పరితాపంతో తన బలపును కోరుకో లోపల వెలుపల విలవిలలాడిపోతున్న మనసు మెత్తదనాన్ని మాత్రం విడనాడకుండా ఉన్నా. ప్రతిక్రియ చేయటానికి ఎటు వీలు లేని ఈ మన్మథ తాపాన్ని అనుభవిస్తూ బయటవానికొక్కరికి ఇతను విరహంతో బాధపడుతున్నాడని తెలియనీయకుండా తన గుట్టును మాత్రం జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. కానీ తన జీవితాన్ని మన్మథ బాణాలకు అగ్గం కాకుండా మాత్రం కాపాడుకోలేకపోయాడు. తన శరీరం చిక్కిపోవటానికి తల ఊపాడు కానీ తన సిగ్గులు తగ్గించుకోలేకపోయాడు. తన శరీరం ఉన్నా ఊడినా సరే అనుకున్నాడు కానీ తన కులగౌరవం కింద పడనీయాల. ప్రజలు వేసే వైపే ముగ్గాడు కానీ తన కామం వైపు మొగ్గలేదు, తగ్గిపోయాడు. సుఖాన్ని వదులుకున్నాడే కానీ ధీరతను కోల్పోలేదు.